ఉన్నటువంటి ఆ తల్లి ఆ యువకుడు ఎవరైతే తనని మోసం చేశాడని భావించిందో ఆ తర్వాత ఆ పిల్లల్ని ఎలా చాదాలి ఏంటో తెలియక 6 లక్షల రూపాయలకి అమ్మేస్తుంది. అయితే ఈ ఘటన కరీంనగర్లో కొంత కలకలం రేపుతోంది. 6 లక్షల రూపాయలకి 6 రోజుల శిశువుని అమ్మింది ఓ యువతి. హైదరాబాద్లోని ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది భీమిలికి సంబంధించిన ఒక అమ్మాయి. ప్రియుడు మోసం చేయడంతో ఏం చేయాలో తెలియక బిడ్డను అమ్మేసేందుకు ప్రయత్నం చేసింది. అయితే కరీంనగర్ జిల్లా చాకినివానిపల్లెకు చెందినటువంటి దంపతులతో ఒప్పందం కుదుర్చుకుంది. బైపాస్ వద్ద బిడ్డను వారికి విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 16 మందిని ఈ సంఘటనలో అరెస్ట్ చేశారు కరీంనగర్ పోలీసులు. సో విజువల్స్లో మీరు చూస్తున్నారు సీసీటీవీ విజువల్స్ అవి. ఆ సీసీటీవీ విజువల్స్లో ముందుగా ఆ రెడ్ కలర్ సర్కిల్ మీరు అబ్జర్వ్ చేయండి. ఒక మహిళ ఆ పాపను ఎత్తుకొని ఆ బాబుని ఎత్తుకొని ఇలా వస్తూ ఉంటుంది. అక్కడ కార్ పార్క్ చేసి ఉంది ఆల్రెడీ, అదొక ఎలక్ట్రిక్ వెహికల్. సో ఆ కార్ పార్క్ చేసినటువంటి ఈ బ్లూ కలర్ కార్లోనే కొనుగోలు చేసేవారు అక్కడికి వచ్చారు. ముందుగా ఒక మహిళ అక్కడికి నడుచుకుంటూ వెళ్తోంది. ఆ రెడ్ కలర్ టీ షర్ట్ ఉన్న అబ్బాయి, ఇంకొక వైట్ టీ షర్ట్ వేసుకున్న ఇంకో అబ్బాయి. సో అలా అక్కడే ఆగకుండా కొంత ముందుకు వెళ్తూ ఉంటుంది. అలా ముందుకు వెళ్ళిపోయి ఆ వెళ్తున్నటువంటి ఆ మహిళ వెనకాలే ఇక్కడ వచ్చిన విజువల్లో ఆ రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకున్నటువంటి ఒక వ్యక్తి అండ్ ఇంకొక మహిళ, ఇంకొక అమ్మాయి, ఇద్దరు కలిసి అలా టవల్ తీసుకొని ఆ బాబుని తీసుకొచ్చుకునేందుకు అలా వెళ్ళిపోయారు. సో అక్కడ నుంచి ఆ బాబుని తీసుకొని వెళ్ళిపోతున్న క్రమంలో పోలీసులు పట్టుకున్నారు. సో 6 లక్షల రూపాయలకి 6 రోజుల శిశువుని ఈ యొక్క యువతి వేరే వారితో ఒప్పందం కుదుర్చుకొని డీల్ చేసుకొని అమ్మేసుకుంది. తనని ఒక యువకుడు మోసం చేసి గర్భవతిని చేశాడు, ఆ తర్వాత వదిలేశాడు. సో ఇప్పుడు ఆ పిల్లల్ని ఎలా చాకాలో తెలియక అమ్మేసుకున్నానన్నట్టుగా ఆ మహిళ చెప్తోంది. కానీ ఈ సంఘటన డెఫినెట్గా పిల్లల్ని అమ్ముకోవడం అనేది డెఫినెట్గా అది ఒక క్రైమ్. సో ఈ క్రైమ్లో కరీంనగర్ పోలీసులు ఇప్పటికీ 16 మంది అరెస్ట్ చేశారు. సో ప్రస్తుతానికి భీమిలికి సంబంధించినటువంటి ఆ అమ్మాయి హైదరాబాద్లో ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చి ఆ బాబుని కరీంనగర్లోని చాకినివానిపల్లెకు చెందినటువంటి దంపతులతో ఒప్పందం కుదుర్చుకొని అమ్మేందుకు ప్రయత్నం చేస్తూ ఉండగా పోలీసులు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. ఇప్పటికే 16 మందిని ఈ సంఘటనలో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సో ఆ విజువల్స్ మనం చూస్తూ ఉంటే కారులో ముందుగా అక్కడికి వచ్చారు వారంతా కూడా విక్రయించాలనుకున్న వారు, అంటే కొనుక్కోవాలనుకున్న వారు అక్కడికి వచ్చారు. డబ్బులు ఆ యువతికి ఇచ్చేశారు. తర్వాత ఒక మహిళ ఆ లోపల నుంచి ఆ పసికందుని ఎత్తుకొని బయటకు వచ్చింది. బయటకు వచ్చి కొద్ది దూరం పాటుగా వెళ్ళిపోయి అక్కడ ఆగిపోయిన తర్వాత ఆ రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకున్నటువంటి ఆ యువకుడు అండ్ ఇంకొక అమ్మాయితో కలిసి అలా వెళ్ళిపోయి ఆ మహిళ దగ్గర నుంచి బాబుని తీసుకొని వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. సో ఇప్పుడు కరీంనగర్ వ్యాప్తంగా ఈ వీడియోలు వైరల్గా మారడంతో పాటుగా సంచలనంగా మారాయి. మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, సో కరీంనగర్లో ఒక పసికందు విక్రయం సంఘటన పెద్ద ఎత్తున కలకలం రేపుతోంది. అప్డేట్స్ ఏంటి? సో భీమిలి నుంచి వచ్చినటువంటి ఆ యువతిని మోసం చేసింది ఎవరు, ఆ యువతి మోసపోయినట్టుగా భావించి ఇప్పుడు విక్రయించాలనుకుంది ఆ కొనుగోలుదారులు ఎవరు? అప్డేట్స్ ఏంటి ఈ సంఘటన పైన? మనోజ్, అత్యంత విషాదకరమైనటువంటి ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. విశాఖపట్నం భీమిలి ప్రాంతానికి చెందినటువంటి మహిళ తను హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో మగబిడ్డకి జన్మనిచ్చింది 7 రోజుల క్రితం. అయితే దీనికి సంబంధించి అయితే ఆమె ప్రేమికుని చేతిలో మోసపోయానని చెప్పేసి కొంత ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా మనకి హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా గన్నేరువరం, కరీంనగర్ జిల్లా గన్నేరువరం చాకిరేవుపల్లికి సంబంధించినటువంటి దంపతులు, వాళ్ళకి కొంతకాలం నుంచి పిల్లలు లేరు, వివాహమై చాలా రోజులైంది, పిల్లలు లేరని చెప్పేసి మధ్యవర్తులను ఆశ్రయించడం జరిగింది. ఈ క్రమంలో కొంత 10 లక్షల రూపాయలకి డీల్ కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్ బైపాస్ రోడ్ ప్రాంతానికి వచ్చారు. దీంతో చేతులు మారాయి. వాళ్ళు పసికందును విక్రయించినటువంటి క్రమంలోనే అనుమానాస్పదంగా కనబడుతున్నారు. ఆ కారులో ఏదో జరుగుతుంది అని చెప్పేసి స్థానికులు ఇచ్చినటువంటి డయల్ 100కి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే ఆ చైల్డ్ ప్రొటెక్షన్ కి సంబంధించినటువంటి మరో నెంబర్ 1098 నెంబర్కి చేయడం జరిగింది. దీంతో రంగంలోకి దిగినటువంటి కరీంనగర్ 2 టౌన్ సిఐ సృజన్ కుమార్ 3 బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది మనోజ్. దీంతో ఒక్కసారిగా ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఏంటి అనేది కోణంలో విచారణ జరిపితే రెడ్ హ్యాండెడ్ గా వారిని పట్టుకోవడం జరిగింది. మొత్తం దీనిలో 18 మంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు. ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు అమ్మినా కొన్నా మధ్యవర్తిత్వం వహించిన ఎవరు దీనిలో ఇన్వాల్వ్ అయినా చట్టరీత్యా నేరము శిక్షార్హులని చెప్తున్నారు. ఇప్పటికే క్రైమ్ నెంబర్ 628/2025 అండర్ సెక్షన్ 303 బిఎన్ఎస్ యాక్ట్ 21 సెక్షన్ MMDR యాక్ట్ దానిలో 2 టౌన్ లో
అయింది. దీనిలో వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. 16 మందిని జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించడం జరిగింది. మొత్తం మీద మరో 2 అబ్స్కాండింగ్ లో ఉన్నారు. వారి వరకు గాలిస్తున్నట్టుగా పోలీసులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. అంటే ముందుగా అత్యంత పేదరికంతోనే లేదా తనకి చంద్రశేఖర్, అసలు భీమిలికి సంబంధించిన యువతి హైదరాబాద్ లో ఒక పసికందుకు జన్మనిస్తే ఈ విషయం కరీంనగర్ చాకినివానిపల్లికి సంబంధించినటువంటి ఆ దంపతులకు ఎలా తెలిసింది? మధ్యవర్తులు ఇంకెంతమంది ఉన్నారు? కేవలం 6 లక్షల రూపాయలని ఇంకా మధ్యవర్తుల ద్వారా ఇంకా లక్షల రూపాయలు మధ్యవర్తులకు ఇచ్చి ఇదంతా కూడా ఒక ట్రాక్ నడిపించారు. సో ఇక్కడ బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నవారు, మధ్యవర్తులుగా ఉన్నవారు ఇదే మొదటి సంఘటన. గతంలో కూడా ఇదే రకంగా నేరాలకు పాల్పడ్డవారు ఉన్నారా? ఈ పిల్లల్ని కొనడం అమలు లాంటివి జరిగిందా? ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి పాయింట్ ప్రకారమే వాళ్ళు విచారణ జరుపుతున్నారు. మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందినటువంటి రాజు అనే వ్యక్తి, మరొక వ్యక్తి అలాగే ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా పోలీసులు సమాచారం అందిస్తున్నారు. గతంలో సైతం కరీంనగర్ మేడిపల్లి ప్రాంతానికి సంబంధించి శిశు క్రయ విక్రయాలు చోటు చేసుకున్నాయి. అలాగే రాయకల్ ప్రాంతానికి, ఇతర ప్రాంతాలకు సైతం దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు. గతంలో 1-2 కేసులు ఈ ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యాయి. దీనిలో భాగంగానే అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని చెప్పడం జరిగింది. అక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే శీలం సాయిశ్రీ ఉంది, ఆమె తన కుమారుణ్ణి విక్రయించింది. దీనిలో 7 రోజుల బాబు. దీనిలో భాగంగా బావన్ల రాయమల్లు దంపతులు వాళ్ళు A2, A3గా కేసు నమోదైంది. దీనిలో భాగంగా మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపైన కూడా కేసు నమోదు చేశాము. ఇంకా గతంలో ఏమైనా క్రయ విక్రయాలు చేశారా, వీరు మొత్తం డీల్ ఎంతకు సెట్ చేసుకున్నారు? 10 లక్షల రూపాయలని మనకు ప్రాథమికంగా సమాచారం అందినప్పటికీ 6 లక్షల రూపాయలని చెప్పి తెలుస్తుంది. దీనిలో కేసు నమోదులో రిమాండ్ షీట్ లో సైతం 6 lakhs గా నమోదు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే మొత్తం కూపీలాగుతున్నారు. ఈ ఇష్యూ మీరు చెప్పినట్టుగా భీమిలికి చెందినటువంటి అమ్మాయి MGM హాస్పిటల్లో బాబుకు జన్మనివ్వడము, దానికి సంబంధించి మధ్యవర్తుల ద్వారా గన్నేరువరం ప్రాంతానికి చెందిన దంపతులు కొనుగోలు చేయడం, ఇదంతా పెద్ద రాకెట్ నడుస్తుందా? ఈ క్రయ విక్రయాలకి సంబంధించి ఏం జరుగుతుంది అనే కోణంలో సైతం పోలీసులు సమగ్రంగా విచారణ జరుపుతున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. మనోజ్, రైట్. ఇప్పుడు అరెస్ట్ అయిన 16 మందిలో వారంతా కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వారా? ఇదంతా చైన్ లింక్ గా ఉందా? అసలు హైదరాబాద్ లో భీమిలి యువతి ఒక యువకుడిని ప్రేమించి మోసపోయి ఒక బిడ్డకు జన్మనిచ్చి హైదరాబాద్ లో ఆ బిడ్డను జన్మనిస్తే అక్కడి వరకు చేరిందంటే ఇది ఒక చైన్ లింక్ ఉండుంటది. ఈ 16 మందిలో ఎవరెవరు ఉన్నారు, వారికి సంబంధించి వివరాలేంటి? ఖచ్చితంగా గన్నేరువరం ప్రాంతానికి చెందినటువంటి రాజు అనే వ్యక్తి ముందుగా హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతానికి చెందినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు మీడియేటర్షిప్ చేశారు. మధ్యవర్తిత్వం, దళారీ పాత్ర పోషించడం జరిగింది. దానిలో భాగంగా హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు, అలాగే గన్నేరువరం ప్రాంతానికి చెందిన వాళ్ళు కరీంనగర్ కేంద్రంగా దీన్ని ఎక్స్చేంజ్ చేసేటువంటి పరిస్థితిలోనే వాళ్ళు దొరికిపోయినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇంకా ప్రధాన పాత్ర పోషించింది ఎవరు, దీనిలో ఇన్వాల్వ్ అయింది ఎవరు, ఎంత మొత్తం ఈ రాకెట్